సార్ రిటైర్డ్ డిఎంఎన్హెచ్ఓ 15 years టీవీలో పనిచేశారు. నెక్స్ట్ ఇప్పుడు రిమ్స్లో డిఎంఎన్హెచ్ సార్ 15 years టీవీలో పనిచేశారు సార్. నాకు ఎక్స్పీరియన్స్ వరల్డ్ టీబీ డే కార్యక్రమం సంబంధించిన యాక్చువల్గా 24 తారీఖు ఇందాక డిఎంహెచ్ఓ చెప్పారు. 24 మార్చ్ ప్రతి సంవత్సరం మనం వరల్డ్ టీబీ డే కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈరోజు మళ్ళీ మన ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు 23 మార్చిలో కూడా అదే సందర్భంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. సో ఇక్కడికి వచ్చిన ఆల్ హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ పేరు నమస్కారం. నాతో పాటు పాల్గొన్న పిఓ గారికి, ఏసీయూటీ గారికి కూడా నమస్కారం. సో అయితే ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం, మీ అందరికీ తెలుసు. మన గవర్నమెంట్ ఒక 2025 ఆ లోపల టీవీ కూడా ఎలిమినేట్ చేయాలి, ఒక నేషనల్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది, మీ అందరికీ తెలుసు. దానికి సంబంధించిన మన టీబీ కేసెస్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం టార్గెట్ కూడా వస్తున్నాయి. సో ఇంతమంది కేసెస్కి మనం నోటిఫై చేయాలి అంటే అవి స్టడీస్ చేసుకొని ఒక టార్గెట్ అచీవ్ అవుతాయి. పోయిన సంవత్సరం ఎంత నోటిఫికేషన్ అయింది, సో తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ టీమ్స్ కూడా వచ్చి వాటికి అప్పుడు వెరిఫై కూడా చేస్తుంది. దాని ప్రకారం ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తుంది. సో మన జిల్లాలో కూడా ఒక టార్గెట్ 2024కి ఫిక్స్ అయింది నోటిఫికేషన్కి. సో దానికి సంబంధించిన ఇప్పటివరకు మనం 271 కేసెస్కి నోటిఫై చేశాము అని డిఎంహెచ్ఓ గారు చెప్పారు. అండ్ పోయిన సంవత్సరం మనం 1476 కేసెస్కి కూడా నోటిఫై చేయడం జరిగింది. సో అయితే నోటిఫికేషన్ గవర్నమెంట్ సెక్టర్లో అంటే పిఎంసీస్ లో కూడా అవుతాయి, తర్వాత సిహెచ్సిలో కూడా అవుతాయి, డిహెచ్ లో కూడా అవుతాయి, రిమ్స్ లో కూడా అవుతాయి, దీంతో పాటు ప్రైవేట్ సెక్టర్ లో కూడా నోటిఫికేషన్ అవుతాయి, మీ అందరికీ తెలుసు. ఇక్కడ మన జిల్లాలో డిఎంహెచ్ఓ గారు, తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్ టీవీ గారు, తర్వాత వాళ్ళ కింద ఉన్న అక్కడ ఎవరికి సూపర్వైజర్స్ పనిచేస్తారు, మీరు ఆశాలు ఏఎం, సో దాంట్లో అందరూ కృషి చేస్తున్నారు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం టీవీ అంటే కొంత చూసుకోవడానికి, అది మాట్లాడడానికి ఏమిటంటే భయం ఉండేది, కొంత ఇది అపోహాలు ఉంటుంది, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా మాట్లాడాలి. కానీ మనం చాలా వరకు క్యూర్ అవుతున్నాయి టీవీ. అప్పుడు క్యూర్ అవ్వాలి అవుతాయా, అలానే మన దగ్గర మెకానిజమ్స్ లేవు, మందులు లేవు. కానీ ఇప్పుడు ఇంతకంటే డిఎంహెచ్ఓ చెప్పారు, మన రిమ్స్ లో ట్రూ నాట్ మషీన్ కూడా ఉంది, సిటీ నాట్ మషీన్ కూడా ఉంది, తర్వాత ఇంకొకటి కూడా ఏమైనా చెప్పారు ఓన్లీ ఆదిలాబాద్ జిల్లా అవైలబుల్ ఉంది. సో అంటే టీబీ క్యూర్ చేయొచ్చు కాబట్టి మనం ఏ విధంగా జాగ్రత్తగా తీసుకొని పేషెంట్స్ మధ్యలో ఈ అవగాహన కల్పించాలి. చాలా మంది నోటిఫికేషన్ కే ముందుకి రావట్లేదు, చెప్పడానికి ఇంకా కూడా వాళ్ళకి అపోహాలు ఉంటుంది. నేను ఎట్లా చెప్పాలి, మాకు టీవీ ఉందా లేదా, ఇంకా కూడా కొంత అపోహాలు ఉంటుంది. సో ఒకటి మనం ఏం అవగాహన కల్పించాలి అంటే టీబీ క్యాన్ బి క్యూర్డ్, టీబీ మనం క్యూర్ చేసుకోవచ్చు. మనం ఫిబ్రవరి 2023లో 544 కేసెస్ అని చెప్తున్నారు, జూన్ 23 వరకు క్యూర్ చేశారు. సో ప్రతి సంవత్సరం మనం కేసెస్ క్యూర్ చేస్తున్నాం. కానీ కేసెస్ క్యూర్ చేస్తున్నాం అంటే ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో ఆ మెడిసిన్స్ ఖచ్చితంగా టైంని తీసుకోవాలి. అంటే ఎవరు ఫాలో చేయాలి, మళ్ళీ మీరే ఫాలో చేయాలి, ఆశాలు కానీ ఏనం కానీ ఫాలో చేయాలి. మనం అన్ని ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఫాలో చేస్తున్నాము, ఎంసీఎస్ ప్రోగ్రామ్స్ కానీ ఎంసీడీ ప్రోగ్రామ్ కానీ సేమ్ అదే విధంగా టీబీ ప్రోగ్రామ్ కూడా మనం చాలా కష్టపడి ఖచ్చితంగా పేషెంట్స్ కి మనం ఫాలో చేస్తే, మనం ఏవైతే మెడిసిన్స్ ఇస్తున్నామో అది ఫాలో చేస్తే క్యూర్ చేసుకొని ఒక మంచి భవిష్యత్ మనం ఆ కన్సర్న్ పర్సన్ కి చూపించుకోవచ్చు, తీసుకొని రావచ్చు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఈ కార్యక్రమం ఉంది. దీంట్లో ఇంకా కూడా టీబీ ఛాంపియన్స్ వచ్చారా, సో టీబీ ఛాంపియన్స్ కూడా ఉన్నారు, సో వారు కూడా ఆల్రెడీ చెప్పి ఉన్నారు. సో ఏ విధంగా మనమే వాళ్ళకి నోటిఫై చేయము. ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా క్షయవ్యాధి నివారణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా మరియు చురుగ్గా పాల్గొంటానని, క్షయవ్యాధి లక్షణాల గురించి అందరికీ తెలియజేస్తానని
క్షయవ్యాధి మందులు పూర్తి కాలం వాడాలని, అప్పుడే క్షయవ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని, ఇప్పుడు జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో విశేష కృషి చేసేటువంటి సిబ్బందికి ప్రశంసా పత్రాలు శ్రీ జోగ రవి తేజ గారికి. జోగ రవి తేజ గారు. నెక్స్ట్ గోపాల్ గారు. గోపాల్ ఏజ్ ఎంత ఉంది? వయస్సు ఎంత ఉంది? 18 వయస్సు. రోజు పెట్టు నీ దగ్గర ఉంటాడు.